ఇవేంటో తెలుసా మీకు? చక్కగా ఉసిరికాయల్ని ఉప్పు కారం వేసి ఒక్క వారం రోజులు నానబెట్టి ఉంచితే ఇలా ఎమ్మీగా తయారవుతాయి అనమాట. చూస్తుంటే ఎప్పుడు తినేస్తానా అని ఉంది తెలుసా. మంచి టేస్టీ ఉంది అసలు. మీరు ఉసిరికాయ తినాలే కానీ ఉసిరికాయ అంత మంచి ఫుడ్ ఇంకొకటి లేదు. ఏ రోజుకి ఆ రోజు ఇలాగే చెప్తుంది అనుకుంటున్నారా? నిజమండి, అన్ని ఫుడ్లు మంచివే. అందులో ప్రత్యేకించి ఈ ఉసిరికాయ రాజు లాంటిది అనమాట. అది కూడా చిన్న ఉసిరికాయ, ఈ ఉసిరికాయ కాదు, దేశవాళి మంచి పెద్ద ఉసిరికాయ అనమాట. ఆ ఉసిరికాయతోటి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోజు లేదంటే వీలైతే సీజనల్గానైనా సరే ప్రతి పిల్లలకి ఆ ఉసిరికాయని కనుక మీరు పెట్టగలిగితే దాంట్లోంచి వచ్చేటటువంటి సి విటమిన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, వచ్చేటటువంటి ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి బాగా అందుతాయి అనమాట. దీంట్లో రిచ్ సి విటమిన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది సి విటమిన్. ఏబీసీ జ్యూస్లో కూడా చాలామంది ఈ ఉసిరికాయని కూడా ప్రిఫర్ చేస్తారు. మరి అయితే ఇప్పుడు ఎందుకు ఈ ఉసిరికాయతో ఏం చేద్దాము అనుకుంటున్నామా? సో ఈరోజు నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే, హెయిర్ గ్రోత్కి ఉసిరికాయకి, చెట్టు మీద ఉసిరికి సంద్రాన్న ఉప్పుకి చుట్టరికం పెట్టాడు చిత్తరాల దేవుడు అన్నాడు కదా, అలా కాకుండా చెట్టు మీద ఉసిరికి నెత్తి మీద జుట్టుకి సంబంధమే ఉంది. ఈరోజు మనం నేర్చుకుందాం. సో యాక్చువల్గా చక్కగా ఈ ఉసిరికాయలని బాగా ఎండబెట్టుకుని, ఉసిరి పప్పు అంటాం మనం, మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. లేదు అంటే మనకి ఇలా సీజనల్గా ఎప్పుడైనా సరే చిన్నది పెద్దది మామూలుగా చెట్టు నుంచి రాలిన ఉసిరికాయ, చిన్న చిన్న ఉసిరికాయలు అయినా పర్వాలేదు. చక్కగా ఆ ఉసిరికాయలు అన్నింటినీ ముక్కల కింద పోసుకుని గింజ తీసేసి ఈ పైన ఏదైతే ఉంటుందో ఆ ఉసిరి ముక్కలు అన్నింటినీ ఎండబెట్టుకుంటే దాన్ని ఉసిరిపప్పు అంటాం. చక్కగా దాన్ని పొడి చేసుకుని ఆ ఉసిరికాయ పొడిని కొబ్బరి నూనెలో కానీ వాటర్లో కానీ కలుపుకుని తల స్నానానికి 1 గంట ముందు పట్టించుకుంటే హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. సో మనకి అందరికీ ఉసిరికాయలు అవైలబిలిటీ లేదండి అన్న వాళ్ళు ఉసిరికాయ ప్లేస్లో మీరు కరివేపాకు పొడిని కూడా వాడుకోవచ్చు. చక్కగా ఒక దోస కరివేపాకు ఇలా పడితే ఇందులో ఎన్నైతే కరివేపాకులు పడతాయో అంత కరివేపాకు తీసుకుని దాన్ని చక్కగా ఎండబెట్టేసి పొడి చేసేసుకున్న తర్వాత ఆ పొడిని చక్కగా గోరువెచ్చటి కొబ్బరి నూనెలో కానీ గోరువెచ్చటి వాటర్లో కానీ వేసి తల మొత్తం అప్లై చేసి 1 గంట ఉంచుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. ఇందులో మీకు కావాలి అంటే కనుక ఫ్లాక్స్ సీడ్ పౌడర్, అవిసె గింజల పౌడర్ని కూడా వాడుకోవచ్చు. దీంతో పాటు మీకు కావాలి అనుకుంటే చక్కగా అవిసె గింజల్ని 1 టీ స్పూన్ అవిసె గింజలకి 1 పెద్ద గ్లాసుడు వాటర్, దగ్గర ఒక 250 ml వాటర్లో మరిగించుకుంటే మీకు జెల్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఆ ఫామ్ అయిన జెల్లో కూడా ఈ ఉసిరికాయ పొడిని కానీ లేదంటే కరివేపాకు పొడిని కానీ కలుపుకొని తలంతా పట్టించుకుంటే హెయిర్ సాఫ్ట్గా అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. నిజమండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఒక మంచి హెయిర్ టిప్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, బాయ్. మర్చిపోకండి, ఈ వారం అంతా మనం హెయిర్ కేరే చెప్పుకుంటాము. కోసం ఖచ్చితంగా మన ఛానల్ని వరకు ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి.